పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధాపురం గ్రామంలో 1918వ సంవత్సరంలో శ్రీమతి బేతపూడి శాంతమ్మ గారు జన్మించారు. వీరి తల్లిదండ్రులు మెషక్ మరియు సుజ్ఞానమ్మ గారులు దైవభయం కలిగి నీతిగా జీవించేవారు. శాంతమ్మ గారి తల్లిదండ్రులు చిన్న వయసులోనే మరణించినందున మిషనరీలు ఆమెను పెంచి చదివించారు. పిల్లలు లేని కారణాన వారి మేనత్త శారమ్మ గారు వారిని పెంచారు. శాంతమ్మ గారు 3వ నెల వయసులో జబ్బు చేసి మరణించగా వీరిని సమాధికి తీసుకువెళ్లారు. అక్కడ స్పృహ వచ్చి తుమ్మినందున బ్రతికిందని త్రవ్విన గోతిని పూడ్చివేసి వచ్చారు. 1926వ సంవత్సరంలో ఆకివీడు మిషన్ హై స్కూల్లో చదివారు. తరువాత కాకినాడలో టీచర్ ట్రైనింగ్ పొంది ఆకివీడు మిషన్ హై స్కూల్లో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరి భర్త బేతపూడి సమూయేలు గారు. వీరు కూడా అక్కడనే ఉద్యోగం చేసేవారు. ఆకివీడులో ఎన్ దానియేలు అయ్యగారి ఉజ్జీవ సభల ద్వారా వీరు రక్షణ పొందుకున్నారు. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 30వ వచనము ద్వారా ప్రభువు వీరికి రక్షణ వాగ్దానమును ఇచ్చారు. వీరు 1946వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన రక్షించబడ్డారు. వీరికి 3 కుమారులు 3 కుమార్తెలు. వీరి వివాహాలు అయ్యే వరకు జబ్బు వచ్చినా ప్రార్థన ద్వారానే ప్రభువు స్వస్థపరిచేవారు. చాలా ఆశ్చర్య కార్యాలు వీరి కుటుంబంలో ప్రభువు జరిగించడం ద్వారా ప్రార్థనా శక్తిని గురించి ప్రార్థనా శక్తి అనే పుస్తకమును వ్రాయుటకు ప్రేరేపించబడ్డారు. అంత మాత్రమే కాకుండా శ్రమల హారము, ముద్రలు అను పుస్తకములను వ్రాయుటకు దేవుడు కృపను అనుగ్రహించారు. శక్తి సమాచారము అనే మ్యాగజైన్ కూడా వ్రాశారు. తరువాత హైదరాబాదు నందు బేతనియా ప్రేయర్ ఫెలోషిప్ను ప్రారంభించి అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించి 2001 మార్చి 12న ప్రభువునందు విశ్రాంతి పొందారు. యూపీఎఫ్ ఫౌండర్ అయిన సిస్టర్ జాయ్ చెరియన్ గారు దేవుని దర్శనమును బట్టి శాంతమ్మ గారు విడిచిన సేవను కొనసాగించడానికి వీరి 2వ కుమార్తె అయిన బి శాంతకుమారి గారిని అభిషేకించారు. ఇప్పుడు బేతపూడి శాంతమ్మ గారి కుమార్తె బి శాంతకుమారి గారు మీ మధ్య వాక్య పరిచర్య చేస్తారు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. మరి చక్కగా సమయానికి వచ్చి మరి వాక్యాన్ని వినాలని ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి మనం చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యోనా గురించి విన్నాము. యోనా అనగానే మనకేంటి గుర్తొస్తుంది? పారిపోయాడు అని. ఎక్కడి నుంచి? దేవుడు చెప్పిన స్థలంకి వెళ్లకుండా అవిధేయుడై పారిపోయినట్లుగా మనము యోనా గురించి వింటాము. అయితే ఇంకా కొన్ని విషయాలు మరి ఇది పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది కనుక అనేక సార్లు మనం చదువుతూ ఉన్నా కూడా ఆ యొక్క కాంటెక్స్ట్ని బట్టి ఆ యొక్క వ్యక్తులకు రకరకాలుగా మరి ఆ యొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది. నేను చదువుతూ ఉంటే నాకు నా యొక్క సర్కమ్స్టాన్సెస్ని బట్టి నాకు ఒక మీనింగ్ వస్తుంది. ఇంకొకరికి ఇంకొక వారి సర్కమ్స్టాన్సెస్ని బట్టి వారికి ఇంకొక మీనింగ్ వస్తుంది. ఏది ఏమైనా ఇది పరిశుద్ధాత్మని చేత వ్రాయబడింది కనుక ఎన్నిసార్లు మనం చదివినా ఇంకా 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 కొత్త కొత్త విషయాలు మనము మరి గమనిస్తూనే ఉంటాము. దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినం ప్రత్యేకంగా కొద్దిసేపు యోనా జీవితాన్ని గురించి ధ్యానించాలి అని. యోనా దేవుని మీదనే అలిగాడు. చాలా గొప్పడు కదా. అసలు ముందుగా దేవుని మాట వినకుండా యోనా గ్రంథము 1వ అధ్యాయములో చదివితే యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. యెహోవా సన్నిధిలో నిలబడకుండా తను ఏం చేశాడు?
ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళకుండగా ఏం చేశాడు? నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి చక్కగా టికెట్ కొనుక్కొని ఓడ ఎక్కాడు. ఎక్కినోడు ఎక్కినట్టు ఉండొచ్చు కదా, ఉండకుండా ఏం చేస్తున్నాడు? ఆ ఓడ అడుగు భాగాల్లో కూర్చుని గుర్రని నిద్రపోతా ఉన్నాడంట. దేవునికే మహిమ కలుగును గాక. నిద్ర, ఇక్కడ నిద్ర గురించి అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి, కానీ మరి అక్కడ వాళ్ళు వచ్చి ఓయి నిద్రపోతా. అసలు యోనా ఎవరు? మామూలు మనిషా? యోనా ప్రవక్త. చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి వారికి దుర్గతి రాబోతుంది అనేది వారికి ప్రకటించు అని అంటే, ప్రకటించటానికి బదులుగా గాఢ నిద్రలో ఉన్నాడు. యెహోవా సన్నిధిలో లేడు కనుక నిద్రే. యెహోవా సన్నిధిలో ఉంటే నిద్ర రాదు. దావీదు కూడా యుద్ధంలో ఉండాలి, ఎక్కడుండాలి అక్కడ ఉండాలి. యుద్ధంలో లేడు, లేకపోతే దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుని స్తుతించకుండా మిద్దె మీద ఉండి అటు ఇటు పచారులు చేస్తున్నాడు వసంతకాలాన్న. ఏం జరిగిందో మనకు తెలుసు. సరే, ఇక్కడ ఈ యోనా ఏం చేస్తున్నాడు? చక్కగా దేవుని మాట వినకుండగా ఆ యొక్క ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. అమ్మయ్య, నేను తప్పించుకున్నానులే అని. మనము ఈ లోకపరంగా తప్పించుకోగలము, కానీ దేవుని కండ్ల నుండి మనం తప్పించుకోగలమా? మనం అనుకుంటాము, అంటే మన ఆలోచన అలా ఉంటుంది. అబ్బా, నేను తప్పిపోయానులే, నేను జారిపోయానులే, లేకపోతే నేను మొత్తానికి దేవుని కంటికి కనబడకుండా నేను బ్రతికిపోయానులే అనుకుంటాం. కానీ ఎక్కడికి వెళితే అక్కడ నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు అంటే, ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని అంటే, నీ ప్రతి క్షణము, ప్రతి మాట, ప్రతి చూపు ఆయన చూస్తూనే ఉంటాడు, నీ వెంటనే ఉంటాడు. అందుకే దావీదు ఏమంటున్నాడు? సముద్ర అగాధంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు ప్రభువా అని అంటున్నాడు. అవును, ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతోనే ఉంటాడు. కనుక ఇక్కడ హాయిగా అమ్మ తప్పించుకున్నానులని హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఓడ ఎక్కాడో అక్కడ మరి అతని పాపాన్ని బట్టి ఆ ఓడకే ప్రమాదం వచ్చేసింది. మనం ఒక్కరి చేసే పాపం వల్ల మన కుటుంబానికి, మన చుట్టాలకి, మన బంధువులకి, చివరికి మన దేశానికే రావచ్చు. అయితే ఇక్కడ ఈ యోనా ఏం చేస్తున్నాడు? అమ్మయానికి నిద్రపోతున్నాడు, కానీ అక్కడ పెద్ద ఓడ బద్దలైపోయేంత పెను తుఫాను వచ్చేసింది. అందరూ గందరగోళంగా ఉన్నారు. ఇతను మాత్రం దేవుని సన్నిధిలో లేడుగా, హాయిగా సాతాను ఒళ్ళో ఉన్నాడు. సాతాను ఒడు అంటే నిద్రలో ఉన్నాడు. మనం చాలాసార్లు ప్రార్థన చేయకుండా సాతాను మనకి నిద్రమత్తు. మా తల్లిగారు రాసిన పుస్తకం ప్రార్థనా శక్తిలో ప్రార్థన చేయకుండా అవరోధము కలిగించే ఏంటి అంటే, మొట్టమొదటిది నిద్ర, రెండవది కుటుంబాల్లో అసమాధానం, భార్యాభర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య, తండ్రి కుమారుల మధ్య ఎప్పుడైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో వాళ్ళు ప్రార్థన చేయలేరు కదా. ఆ రీతిగా ఈ యోనా దేవుని సన్నిధి వదిలేసి వెళ్ళిపోయాడు, నిద్రపోతా ఉన్నాడు. వాడ బద్దలైపోయే అంత తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరి దేవుళ్ళు వాళ్ళు మొక్కుకుంటానే ఉన్నారు, మమ్మల్ని ఈ యొక్క పరిస్థితి నుంచి తప్పించు దేవుడా దేవుడా అని మొక్కుతూ ఉన్నారు. ఇంకా ఓడంతా లైట్గా అయిపోవటానికి మరి ఎంత కాస్ట్లీ సామాన్లు ఉన్నాయో నాకు తెలియదు, వాటినన్నిటినీ సముద్రంలో వేసేస్తున్నారు. లైట్ అయిపోతుందేమో, ఇది ఓడ మనము మొత్తానికి క్షేమంగా ఉండొచ్చు కదా అనుకున్నారు. కానీ అస్సలు అలా కాదు. దేవుడు తన ఏర్పాటు చేసుకున్న వారిని ఏ సమయంలో మరి ఎప్పుడు ఎలా వాడుకుంటాడో అలా వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. మనం అనుకుంటాము నేను డిజోబే అయిపోయాను కదా, నన్ను వదిలేస్తాడులే అనుకుంటా. కానీ ముక్కుకు గాలం వేసైనా ఆయన తన పనిలో వాడుకుంటాడు. సరే, వేరే చోటకి వెళ్తా ఉన్నాడు, సరే నిద్రపోయాడు. వాళ్ళు వచ్చి అసలు ఏంటి మేమంతా ఇంత గందరగోళంగా మామా దేవుళ్ళకి మొక్కుకుంటా ఉంటే నువ్వేంటి ఇంత హాయిగా నిద్రపోతా ఉన్నావు అని ఆ ఓడ నావికుడు క్యాప్టెన్ వచ్చి, ఓయి నిద్రపోతా. ఒక ప్రవక్తని ఒక అన్యుడు ఏమని క్వశ్చన్ చేస్తున్నాడు అంటే, ఓయి నిద్రపోతా. మన జీవితాలు అలా ఉన్నాయా? మనం పరీక్షించుకుందాం. అంటే అన్యులు మన గురించి ఏం చెప్తున్నారు, ఏం చెప్పగలుగుతున్నారు? నిద్రపోతా అని అంటున్నారా, లేకపోతే దేవుణ్ణి బిడ్డ అని పిలుస్తూ ఉన్నారా? సరే, అయితే వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, బాబు
ఏమైంది, నువ్వేంటి, అసలు నీ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటేనే అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నారంటే, మనం చీటు వేద్దాము, ఎవరి వల్ల వచ్చిందో, ఓడలో ఒక్కడు ఉండటం వల్ల వాడ అంతటికి ఎంత లాస్ అయిపోయింది అనేది మనం గ్రహించగలము. అందుకే మరి అబ్రాహాము ఏం చేస్తాడు, అడుగుతాడు, యెహోవా దేవుని అడుగుతాడు, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా, సొదొమ గొమొర్రాల్ని నేను గంధకములతోటి దాన్ని కాల్చివేయబోతున్నాను అని. అయ్యో, ఈ ఒక్క మాట నా స్నేహితుడైన మోషేకి చెప్పకుండా నేను ఎలా ఉంటాను అని చెప్తే, అక్కడ మరి లోతు కుటుంబం ఉంది కనుక బతిమాలుతా ఉన్నాడు, అయ్యా 50 మంది, 45 మంది, 40 మంది, ఇలాగా 5 మంది, ఇలాగా అడుగుతూ వచ్చాడు. ఏం జరిగింది అనేది మీకు తెలుసు. అయితే ఇక్కడ మరి ఈ ఒక్కని వల్ల ఎంత దుర్గతి పట్టింది అంటే, ఓడలో ఉన్న సామాన్లన్నీ ఎంత కాస్ట్లీయో అందరికీ లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చీటీ వేసినప్పుడు యోనా మీదకి వచ్చింది. యోనా చెప్తా ఉన్నాడు, అసలు నువ్వెవరు, నీ వ్యాపారం ఏంటి, నీ బిజినెస్ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అంటే, మరి అక్కడ మనం 9వ వచనంలో చూస్తే, అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడి అయి ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా దృష్టిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను కనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడిగిరి. అసలు నీ సంగతి ఏంటి అని అంటే, ఇప్పుడు సముద్రంలో వచ్చింది తుఫాను, సముద్రానికి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు నాకు చెప్పాడు, మరి దాన్ని బట్టి నేను చేయక ఆయన సన్నిధి నుండి పారిపోతున్నాను అని అనగానే, అమ్మో అంత గొప్ప దేవుని మాట వినకుండా నువ్వు పరిగెడుతున్నావా అని వాళ్ళు ఇంకా భయపడిపోయారు. అంటే వారికి కూడా ఆ దేవుని మీద విశ్వాసం అక్కడే కలిగింది. చూసారా, ప్రవక్త చెప్పవలసిన చోట చెప్పలేదు, కానీ ఇక్కడ తన పరిస్థితి వివరించినప్పుడే అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది, ఇతను సేవించుచున్న దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. అందుకే ఇంత విపరీతంగా మరి ఇంత విపత్తు మనకు వచ్చింది అని వాళ్ళు మరి అన్నారు. అన్న తర్వాత అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఏం చేయాలి, వాళ్ళు వెంటనే, నేను అనుకుంటున్నాను వాళ్ళు వెంటనే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచారు అనమాట. విశ్వాసం ఉంచారు. యోనా అంటున్నాడు, సరే నన్ను తీసి ఆ యొక్క సముద్రంలో పడవేయండి. ఎందుకు, యోనా దూకేయచ్చుగా, పడేయండి అని ఎందుకు అంటున్నాడు? తను దూకేస్తే సూసైడ్ అయిపోతుంది కదా, అది దేవునికి విరోధం కదా. తనకి దేవుని మీద భయం ఉంది కానీ, భక్తి ఉంది కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఏంటంటే తన మనసులో ఒకటి పెట్టుకున్నాడు, నేను ఎప్పుడైతే నినివే పట్టణస్తులకు చెప్తానో వాళ్ళు మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుడు కరుణామయుడు, కృపామయుడు, గొప్ప వాత్సల్యత కలవాడు కనుక ఆయన ఏం చేస్తాడు, ఆ పాపాన్నంతటినీ కొట్టివేస్తాడు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను చెప్పిందేమో మీకు 40 దినాల్లో మీ దేశం పాడైపోతుంది అని, నాశనం అయిపోబోతుంది అని నేను చెప్తాను, నా మాట వేస్ట్ అయిపోద్ది కదా, కనుక నేను ఎందుకు వెళ్ళాలి అని ఈ ప్లాన్ చేశాడనమాట. ఇది సాటనిక్ ప్లాన్. కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా సాతాను పనిచేస్తుంది, మంచి ప్లాన్లు ఇస్తుంది అనమాట. అదొద్దు, దేవుని పని వద్దు, అదొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే మనల్ని పంపుతానికి ప్రయత్నం చేస్తుంది. అయితే దేవుని సన్నిధిలో ఉంటే తను పారిపోయేవాడు కాదు, వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళేవాడు. సరే, ఏది ఏమైనా వాళ్ళు ఏమన్నారు అంటే, ఎప్పుడైతే ఆ జీవం గల దేవుని గురించి చెప్పాడో వాళ్ళు ఇంకా భయపడిపోయారంట. అమ్మ బాబోయ్, మరి మనం ఏమైపోతామో ఏంటో అని. సరే నన్ను తీసి ఆ సముద్రంలో పడేయండి అని అనగానే వాళ్ళు నిజంగా ఎంత గుడ్ ఎట్ హార్ట్ అనమాట, ఎంత చక్కగా మనస్సాక్షి కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక వాళ్ళు వెంటనే టక్మని తీసి అవతల సముద్రంలో పడేయలేదు. కానీ వాళ్ళు చూడండి ఎంత చక్కని మాట అక్కడ, వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమైన. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా, ఇప్పుడు వీళ్ళే మొదలుపెట్టారు ప్రార్థన. ఎవరు, మరి యోనా కంటే కూడా ఇక్కడ వీళ్ళే
ఆ ఓడలో ఉన్న ఆ ప్రయాణికులే, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. మేము తప్పు చేస్తున్నాము, ఏంటి అంటే ఈ నిర్దోషిని మేము దానిలో పడేస్తున్నాము అనే ఆ తప్పు మాత్రము మా మీదకు రాకుండునుగాక. నీవు నిజమైన దేవుడువు, మేము ఒప్పుకుంటాము. యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక. నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక. అసలు ఎంత కాన్షియస్ వాళ్ళు కలిగి ఉన్నారండి. నిజంగా ఆ చిన్న మాట చెప్తేనే దాన్ని వాళ్ళు విశ్వాసం ఉంచారు. తర్వాత చూస్తే కూడా ఎంత సర్ప్రైజింగ్గా ఉంటుంది. చంపితిరన్న నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. వాళ్ళు అతని మాట అసలు అంటే ఎంత పవర్ఫుల్గా ఉందో మనకి అర్థమవుతుంది. వెంటనే వాళ్ళు దేవునికి బలి అర్పించినట్లుగా, మరి మొక్కుబళ్ళు చెల్లించినట్లుగా మనం చూస్తాం. మరి దేవుడు మనకి ఎన్నో కార్యాలు మన జీవితంలో చేస్తారు. కొన్నిసార్లు మొక్కుకుంటాం కానీ తర్వాత 9 మంది, ఆ 9 మందిలో ఒకలాగా ఉంటాము. ఒక్కడే తిరిగి వచ్చాడు కదా, ఆ ఒక్కళ్ళలాగా ఉండకుండా ఆ 9 మందిలో ఒకళ్ళలాగా ఉంటాము. కానీ ఎప్పుడు వీళ్ళైతే అన్యులైనప్పటికీ ఆ దేవుడిని వారు విశ్వసించారు. ఆయన నిజమైన దేవుడు. ఎప్పుడైతే చల్లబడిపోయిందో ఆ యొక్క వాతావరణం అంతా, వాళ్ళు మిక్కిలి భయపడ్డారంట. దేవునికే మహిమ కలుగునుగా. సరే, మొత్తానికి దానిలో పడేశారు. ఆ మత్స్యానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు రెడీగా ఉండు, అక్కడ వాళ్ళు యోనాని వేస్తారు, నువ్వు మింగు, 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయి, 3 రోజులు ఉపవాసం ఉండు, నువ్వు తిండి తినటానికి వీల్లేదు అంటే, అయ్యా నన్ను సృష్టించిన వాడు నీవే కదా, ఓకే నువ్వు చెప్పినట్టే నేను చేస్తానయ్యా అని అలాగే నోరు తెరిచి మింగింది యోనాని. అలాగే కడుపులో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ప్రయాణం చేస్తూ ఉంది. దేవునికే మహిమ కలిగి. అప్పుడు యోన ఆ మత్స్యపు కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటగా పారిపోయిన వాడుగా ఉన్నాడు, రెండవది నిద్రపోతు ప్రవక్తగా ఉన్నాడు, మూడవది మత్స్యపు గర్భంలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను ఇలా చేశాను పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. ఆఖరికి ఎలా ప్రార్థన చేశాడు అని అంటే 8వ వచనం చూస్తే, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఆఖరికి ఇప్పుడు ఒక మంచి స్టేట్మెంట్ వచ్చేసాడు అనమాట. యెహోవా వద్దే రక్షణ దొరుకుతుంది అని చెప్పాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ముగించాడు. ఇంతలోకి నినివే పట్టణం వచ్చింది. ఆ మత్స్యము అని కక్కేటప్పటికి యోన బయటకు వచ్చాడు. యోన 3 రోజుల నుంచి యోనకు కూడా ఆహారం లేదు, ఆ మత్స్యానికి లేదు ఆహారం. చూసారా, మరి చిన్న చిన్న జంతువులే మాట వింటున్నాయి కానీ మనము వినలేకపోతా ఉన్నాం కదా. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నినివే పట్టణం అంట 3 దినాలు బై వాక్ వెళితే, అప్పుడు మామూలుగా ఏమీ వెహికల్స్ అవన్నీ ఏమీ లేవు కదా, 3 దినాలు నడిచి వెళ్ళే అంత దూరం ఉందంట ఆ ప్రాంతము. అక్కడికంతా వెళ్లకుండా ఒక దిన ప్రయాణం చేసి చెప్తా ఉన్నాడు, ఓ నినివే పట్టణస్తులారా, 40 దినాల్లో దేవుడు మీ దేశానికి రప్పించనై ఉంటున్నాడు అని చెప్పిన వెంటనే వారు ఎప్పుడైతే ఆ మాట రాజు విన్నాడో, రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో అందరినీ పిలిచాడు. పిల్లలేంటి, పెద్దలేంటి, భార్యలేంటి, చిన్నపిల్లలేంటి, పశువులేంటి, అందరినీ. మీరు అధ్యాయం చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. నా సమయంలో మరి నేను అంత చెప్పలేను కనుక దేవునికి స్తోత్రం. అయితే అక్కడ వాళ్ళందరూ కూర్చుని ఉపవాసం ఉండి, గోనిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి నీళ్లు కూడా తాగలేదంట. అబ్బా, దేవునికి స్తోత్రం. మరి అంత విల్ పవర్ మనకుందా? అంత ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? అంత ఖచ్చితంగా మన బిడ్డల్ని నిలబెట్టగలుగుతున్నామా? మనమే నిలబడలేనప్పుడు మన బిడ్డలు ఎలా నిలబడతారు కదా. ఇక్కడ మరి ఆ దేశం అంతా ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి కరుణించి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించాడు.
ఇప్పుడు అసలు యోనాకి కోపం వచ్చింది. యోనాకు కోపం వచ్చి అక్కడ ఒకసారి చదువుతానండి. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశంలో ఉండగానే నువ్వేం చేయబోతున్నావు అనేది నాకు తెలుసు, ముందే ఊహించాను. అందుకే మరి నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళాను. అందుకే కదా అయ్యా నేను వెళ్ళింది. నీవు కటాక్షమును జాలియు శాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతాను. ఇప్పుడు చెప్తున్నాడు. అసలు తర్షీషుకు పారిపోయింది ఎందుకో అనేది ఇప్పుడు చెప్తున్నాడు. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని తెలుసు, అందుకే నేను పారిపోయానయ్యా అని చెప్తూ ఉన్నాడు. అయితే నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటే ఏంటి అంటే తన ఉద్దేశం ఏంటి? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? వాళ్ళందరూ రక్షించబడ్డారుగా, మరి సంతోషమే కదా. అంటే అక్కడ చూడండి, దేవుడు క్షమించాడు, నా మాట నెరవేరలేదు. నేనేం చెప్తున్నాను, 40 దినాల్లో నాశనం అవుతుంది అని చెప్తున్నాను కదా, అది నెరవేరలేదు కనుక ఈయనకి దేవుని మీద కోపం వచ్చేసింది. చూసారా మనిషి తత్వం ఎలా ఉంటుంది అంటే, నా మాట నెగ్గాలి, నెరవేర్చబడాలి, ఏది మంచిది అది అని ఆలోచన లేదు. కానీ ఇక్కడ యోనా అప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాము అని ఆ పట్టణం బయట నుంచి మంచిగా కూర్చుని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఎండ దెబ్బ తగిలింది. ఇంక సరే, ఇంకా మరి దేవుడు ఒక చెట్టుని వచనం చదువుతాను చూడండి. ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆయన ఒక్క క్షణంలో ఏదైనా ఆయన చేయగలడండి. ఆయన ఇప్పుడు ఇతనికి ఒక నీడ కావాలి అని సొర చెట్టు ఒకటి పైకి రప్పించి నీడలాగా అయ్యింది. నీడలాగా వచ్చిన తర్వాత హాయిగా ఎంజాయ్ చేశాడు అనమాట. చల్లగా ఉంది, హాయిగా ఉంది. అమ్మ బాబాయ్ ఎండకు తట్టుకోలేకపోయాను. మరి ఈ వేసవకాలంలో మనం తట్టుకోలేకపోయాం కదా. ఏదైనా ఊరు వెళ్ళామంటే ఆప్సాపాలే, మన ఇంట్లో ఉంటే ఏదో కొంచెం కంఫర్టబుల్గా మనకి ఏం కావాలో అవి చేసుకుంటాం కదా. ఏది ఏమైనా దేవుని స్తోత్రం. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, ఆ చెట్టు కింద కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు, చల్లగా హాయిగా ఉంది అని అనుకుని కూర్చోగానే దేవుడు మళ్ళీ ఒక పురుగుకు ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు దాన్ని తొలిచెయ్యి అంటే ఆ చెట్టుని కొరికేయి అని చెప్తే అది స్టార్ట్ చేసింది. కొంచెం కొంచెం కొరికేటప్పటికి అది మొత్తానికి ఊడిపోయింది. దేవునికి స్తోత్రం. చదువుతాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అందు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. దేవునితోనే ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు. న్యాయమా ఇది అంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు కదా. ఇది న్యాయమా అంటే అవును న్యాయమే అంటున్నాడు. చూసారా ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే పాడైపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. ఒక్క రోజులో వచ్చింది, ఒక్క రోజులో చచ్చిపోయింది, దాని కొరకు నువ్వు విచారపడుతున్నావే. నా ప్రజలు 1,25,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును పశువులు వాళ్ళందరూ నశించిపోతే మరి నాకు బాధ కాదా అంటే, ఒక్క పాపి కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. పాపులను ప్రేమించి పాపాన్ని ద్వేషించిన ఆ దేవుడు పాపుల కొరకే తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆ పరలోక భాగ్యాన్ని అంతటినీ వదిలి ఇక్కడికి వచ్చాడు. ఇతను ఎంత సెల్ఫిష్గా యోనా తన మట్టుకే చూసుకుంటున్నాడు. తన మాటే నిలబడాలి, తన మాటే నెగ్గాలి, లేకపోతే నాకే అంతా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ ఇక్కడ మరి దేవుడు అందరి హృదయాలు ఎరిగినవాడు. అందరూ సమముగా దేవుని కొరకు జీవించాలి, లేకపోతే దేవునిలో పెరగాలి, దేవుని కొరకు వాడబడాలి అని ఆలోచించే ఆ దేవుణ్ణి గుర్తించక మర్చిపోతున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక యోనా జీవితము ఒకప్పుడు పవిత్రముగా లేకపోయినప్పటికీ తర్వాత గ్రహించాడు ఖచ్చితంగా ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడో
ఖచ్చితంగా ఆయన పంథాలోనికి, ఆయన మార్గంలోనికి వచ్చే వరకు ఆయన శ్రమ, దుఃఖమో, బాధో, నిందో ఏదో ఒకటి పెట్టి ఆయన మార్గంలోనికి. కాకపోతే ఏంటి అంటే మనము చేసిన తప్పిదాలకి మన కుటుంబాలు కానీ మన బంధువులు కానీ వారు లాస్ అయిపోతారు. కనుక వారికి అటువంటిది రాకుండా ఉండటానికి ముందుగానే దేవుడు మరి యోనాకు చెప్పినప్పుడు విధేయుడై వచ్చి ఉంటే ఎలా ఉండేదో. ఏది ఏమైనా నినివే పట్టణస్థులు రక్షణ పొందారు. ఆయన ప్రణాళికలో వాళ్ళు రక్షణ పొందాలి అని మరి యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. తను డిజొబీడియన్స్ చూపించినప్పటికీ మత్స్యం ద్వారా పనిష్మెంట్ ఇచ్చి మరలా నడిపించాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము ఆయనకు విధేయులై జీవించినప్పుడు మరి అనేకులకు మనం మార్గదర్శకులుగా ఉంటాము, అనేకులకు దేవుని మార్గంలో నడిపించే వారంగా ఉంటాము. కనుక అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు. యోనా తలంపు నీ తలంపులాగా లేదు, వేరేగా ఆలోచించాడు. కానీ ఏది ఏమైనా మరి ప్రభా నీ తలంపు ప్రకారంగానే, నీ చిత్త ప్రకారంగానే వారు 1,20,000 మంది కంటే ఎక్కువగా ఉన్న ఆ యొక్క నినివే పట్టణము రక్షించబడటానికి నీవు చేసిన ఏర్పాట్ల కొరకై మీకు వందనాలు. అవును ప్రభా, నాయన మేమైతే ఒక్కొక్క సమయాల్లో నాయన నీకు అవిధేయులమైనప్పుడు మేము ఎంతో నష్టాన్ని పొందుకుంటున్నాము, తర్వాత గ్రహిస్తున్నాం ఎంత నష్టమో. అటువంటి నష్టము కలుగక ముందుగానే నీవు చెప్పిన మాటకు నాయన మేము లోబడి జీవించే కృపను దయచేయండి. ఈ యొక్క సమయంలో మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, కుటుంబాలు దీవించండి, మా బిడ్డలను దీవించండి. నీ కొరకు ఉపవాసం ఉండి మరి ఎలాగూ నాయన రాజుతో సహా మరి ఆ మంత్రులు అందరూ ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించారు. అలాగ మేమందరము నీ సన్నిధిలో ప్రార్థించే వారముగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని, నీ రాకడ ఆలస్యమైతే మరి ఒకసారి ఈ రీతిగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే కృపను దయచేయమని యెరూషలేము క్షేమం కొరకు, యూదుల రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఈ మనవలు యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.